బాబాయ్ అన్నాడు చూడండి, కర్మ మార్గము చిత్రమైనది, నేనేమి చేయకున్నాను, నన్నే సర్వమునకు కారణభూతునిగా నేను చెందను. అది అదృష్టమును బట్టి వచ్చింది, నేను కేవలము సాక్షిభూతుడని. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే, వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను, నేను వారి యొక్క నమ్మిన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందురు. ఎవరైతే తమ అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములుడి మోక్షమును పొందెదరు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. నేను కేవలం సాక్షిభూతుని, ఐఎమ్ ద విట్నెస్. మీరు మంచి పని చేస్తే ప్రోత్సహిస్తాను, అంటే మంచి కర్మ సత్కర్మ చేస్తే. దుష్కర్మ చేస్తే అంటే చెడు పని చేస్తే హెచ్చరిస్తాను, పొద్దునైనా తప్పని. కాబట్టి మీరు భోగిస్తున్నవన్నీ మీరు చేసిన కర్మల యొక్క ఫలితాలే, అది మంచైనా చెడైనా. కాబట్టి ప్రతి దానికి నన్ను కారణం చేయకండి అని అన్నాడనే కానీ నిజంగా భగవంతుడే కదా, తప్పకుండా ఆయన మనల్ని కాపాడి తీరుతాడు. కానీ ఎప్పుడు అంత అత్యంత భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడు, ఇక్కడ అది ముఖ్యం.